అన్న నమస్తే అన్న. నమస్తే. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అంటే అమెరికా ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా ట్రంప్ అనేది రెగ్యులర్ న్యూస్ అయిపోయింది. అట్ ప్రజెంట్ అది మార్కెట్ మీద ఓల్డ్ వరల్డ్ మార్కెట్ తీసుకున్నా, మన ఇండియన్ మార్కెట్ తీసుకున్నా కుదేలేకుతున్నాయి. మార్కెట్లు ఫ్లక్చువేషన్ విపరీతంగా ఇప్పుడు డౌన్ ఫాల్లో ఉన్నది కంప్లీట్గా. ఇప్పుడు ట్రంప్ వేసిన ట్యాక్సెస్, ఆ టారిఫ్స్ ఇండియా మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది? రిటాలియేటెడ్ టారిఫ్స్ అని చెప్పి ట్రంప్ అడ్మిషన్ వేసింది అన్నట్టు. తెలుసు కదా, అంటే మనకి ట్రంప్ ఎలక్షన్స్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది ఒక కాన్సెప్ట్. అంటే అమెరికాకు ఉండాల, ప్రపంచ దేశాలన్నీ అమెరికాను వాడుకుంటున్నాయి తప్ప మనకి అమెరికా అంటే అమెరికాకి ఏం బెనిఫిట్ కావట్లేదు, ప్రపంచ దేశాలు వాడుకుంటున్నాయి అన్నది ఆయన పాయింట్ అన్నట్టు. దాని గురించే మాకు అమెరికాలోనే ప్రొడక్షన్ పెరగాలి, అమెరికాలోనే కంపెనీస్ రావాలి, అమెరికాలో ఏదైనా సరే జరగాలి, అమెరికాలో జాబులు పెరగాలి అన్నది కాన్సెప్ట్ అన్నట్టు. దానికోసమే రిటాలియేటెడ్ టారిఫ్స్ అని చెప్పేసి అని ఒక దేశం ఏదైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ ఇండియానే తీసుకుందాం. ఇండియా మనకి పంపించేటప్పుడు మనం ఎంత ట్యాక్స్ వేస్తున్నాం అన్నది లెక్క. అమెరికా నుంచి తీసుకునేటప్పుడు గూడ్స్కి వేస్తున్నాం. రిటాలియేటెడ్ అంటే నువ్వు ఇంత వేస్తున్నావు కాబట్టి నేను కూడా అంత వేస్తాను. ఎగ్జాంపుల్ నువ్వు నాకు 100 రూపాయలు నువ్వు నా మీద ట్యాక్స్ వేస్తే, టారిఫ్ వేస్తే, నేను కూడా నీ మీద 100 రూపాయలు వేయాలి కదా, అది లెక్క. ట్రంప్ ఏమంటాడంటే నువ్వు నా మీద 100 రూపాయలు టారిఫ్ వేస్తున్నావు కానీ నీ మీద 100 వేయట్లేదు, నీ మీద నమ్మకం మీద నువ్వు మంచిగా ఉన్న ఒక ఫీలింగ్తో, లేకపోతే నువ్వు కూడా బాగుపడన్న ఒక ఆలోచనతో నేను 50 వేస్తున్నా అనేసి ట్రంప్ చెప్తున్నాను అన్నట్టు. అంటే ప్రపంచానికి అది చెప్తున్నాడు. రిటాలియేటెడ్ టారిఫ్స్ అంటే అయ్యే మీరందరూ మా దేశం మీద మాత్రం చాలా టారిఫ్లు ఇస్తున్నారు, నేను మాత్రం చాలా మంచిని, మీరు ఇచ్చిన దానికన్నా చాలా తక్కువ ఇస్తున్నాను అని చెప్పేసి అని అన్నాడు అన్నట్టు. సరే, ఈ ఎందుకు వేసాడు, ఎట్లా పోతుంది, ఈ పక్కన పెడితే ఏమవుతుంది అంటే మనకు రిటాలియేట్ ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే ఇండియాకి ఇప్పుడు 26%, మనం ఇంతకుముందు 52% మనం వేస్తున్నాం కాబట్టి దాంట్లో సగం వేసారు, మనకి ఇండియా మీద వేసారు 26% టారిఫ్ వేసాడు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశం నుంచి ఏదైతే మనకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామో ఈ ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి గూడు మీద 26% రూపీస్, అంటే ఇంతకుముందు 100 రూపాయలు పోయే ఐటమ్ అయితే ఉండేది ఇప్పుడు 126 రూపాయలు అవుతుంది. ఎక్కడ అమెరికా మనం పంపించిన దానికి ఐటమ్కి, ఎందుకంటే 26% పడ్డది కాబట్టి అవుట్ వేయడానికి ఉందాం. ఇప్పుడు ఈ 126 రూపీస్ ఎగ్జాంపుల్ పోయి తీసుకునేది ఉంటే, ఇప్పుడు అమెరికాలో ఒకడు ఉన్నారు పర్సన్, అమెరికాలో షర్టు 100 రూపాయలకు 80 రూపాయల షర్ట్ ఉంది, ఆ 80 రూపాయల షర్ట్ అవైలబుల్ ఉంది. ఒక షర్టు 100 రూపాయలకి అవైలబుల్ ఉంది, 2 షర్ట్స్ ఉన్నాయి. ఆ 80 రూపాయల షర్ట్ ఒకటి చైనాది అనుకుందాం, తైవాన్ అనుకుందాం, ఈ 100 రూపాయల షర్ట్ ఇండియాది అనుకుందాం. అమెరికాలో తయారు చేసిన షర్టు 110 రూపాయలు అనుకుందాం. 3 సొక్కాలు ఉన్నాయి అమెరికా వ్యక్తికి, అమెరికాలో ఒక బయ్యర్కి 3 సొక్కాల ఆప్షన్ ఉంది. ఒకటి 80 రూపాయల షర్ట్ ఉంది, ఒకటి 100 రూపాయల షర్ట్ ఉంది, ఒకటి 110 రూపాయల షర్ట్ ఉంది అమెరికన్ కస్టమర్కి. ఈ 80 రూపాయలతో చైనాది అనుకుందాం, 100 రూపాయలతో ఇండియాది అనుకుందాం, 110 రూపాయలది అమెరికాలో తయారైన షర్ట్ అనుకుందాం. ఇప్పుడు 126 రూపాయలు ఏంది, ఏది మనం ఈ రిటాలియేటెడ్ ట్యాక్స్ చేయడం వల్ల 26% వాళ్ళు ఏంటంటే ఇండియా షర్ట్ 100 రూపాయలు ఎంత ఏంది, 126 రూపాయలు ఏంది. అమెరికా షర్ట్ కాస్ట్ ఎంత ఉంది, 110 రూపాయలు ఉంది. చైనాకి ఏమైంది, 56% వేసాడు. అంటే 80 రూపాయల మీద మళ్ళీ 50% ఏంటంటే 40 రూపాయలు వేస్తుంటే 128 రూపాయల పైన, అంటే మన దానికన్నా ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, అమెరికా షర్ట్ 110 రూపాయలు లీస్ట్ ప్రైస్కి వచ్చింది, ఇండియాదేమో 126 రూపాయలకు వచ్చింది, చైనాదేమో 130 రూపాయలకి, సుమారుగా 130 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, అమెరికన్ కస్టమర్కి ఏది కొనుక్కోవాలి, వాడు ఇప్పుడు లోకల్ అమెరికాలో తయారైన షర్ట్ అమెరికాదే కొనుక్కుంటాడు, వాడి బెస్ట్ ప్రైస్లో కొనుక్కుంటాడు. ఇది అమెరికన్ కన్జ్యూమర్కి బెనిఫిటే, లోకల్ ఉన్నాడు. అమెరికన్ కన్జ్యూమర్కి ఎట్లా బెనిఫిట్ అవుతుందంటే అక్కడ తయారైంది, అక్కడ షర్ట్ తయారైంది అంటే లోకల్ కంపెనీస్ ఉన్నాయి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, లోకల్ నుంచి వెళ్ళిపోతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ అనుకుందాం. మనకేం జరిగిందంటే ఈ 120 రూపాయల షర్ట్ కొనకపోవడం వల్ల ఇక్కడ మన ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తున్నారో నెక్స్ట్ టైం వాడు ఎక్స్పోర్ట్ పంపించాడు. ఎందుకు, అక్కడ సేల్ కావట్లేదు, రేట్ ఎక్కువైంది కాబట్టి మన ప్రోడక్ట్ కొనట్లేదు ఎవరు. కొనకపోవడం వల్ల ఏమవుతుంది, మన ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది. ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ప్రొడక్షన్, మన దగ్గర ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే మన చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో ఈ గార్మెంట్ ఇండస్ట్రీస్లో వీళ్ళు ఉద్యోగం పోతుంది అన్నట్టు. ఇది దీని ఎఫెక్టివ్. జనాలకి ఏదో అయిపోయింది, ట్రంప్ టారిఫ్ వేసాడు, మన సంబంధం లేదు, నేను ఎవరిని, నాకు ట్రంప్కి సంబంధం లేదు. వాళ్ళు అయినా అంటే మిగతా కంట్రీకి ఏమన్నా అంతకంటే మనకంటే తక్కువ కాస్ట్ ప్రొడక్షన్ ఇవ్వగలిగితే ఇప్పుడు అమెరికా తర్వాత సెకండ్ చాయిస్ వాడు, అంటే కొంచెం బాగుంది అనుకున్నప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు, వేరే కంట్రీ ప్రోడక్ట్ కొనుక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఒక చిన్న టెక్స్టైల్లో ఒక షర్ట్ గురించి ఒక ఎగ్జాంపుల్. ఇట్లా వర్తకం తీసుకుంటే మనకి ఇండియా నుంచి ఆటోమొబైల్ పార్ట్స్ వెళ్తాయి, ఓకే, ఎలక్ట్రానిక్ పార్ట్స్ వెళ్తాయి, కొన్ని ఫార్మాస్యూటికల్ గుడ్స్ వెళ్తాయి. అంటే ఈ టారిఫ్లలో ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్ కానీ
కొన్ని ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్లోనే కొన్ని న్యూట్రిషూటికల్స్ ఉంటాయి, అంటే వైటమిన్స్ గిటమిన్స్ అట్లానే నాన్ ఎగ్జామ్ట్ ఉన్నాయి, వాటి మీద రేట్లు పెరుగుతాయి. ఇక్కడ ఏమవుతుంది, ఆక్వా కూడా మనం ఆక్వా మీద వెళ్తూ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో మొత్తం మేజర్ని ప్రొడక్ట్స్ కవర్ అవుతాయి. సో ఓవరాల్ ఎఫెక్ట్ తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే మనకి రిటాలిటరీ టారిఫ్ వాళ్ళు పడడం వల్ల మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ పడే ఎఫెక్ట్ షార్ట్ టర్మ్లో ఏం పడతాయి అనే సరే మనకి ఈ డిఫెన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత మార్కెట్, ఇది మన స్టాక్ మార్కెట్, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మన దేశం నుంచి చేసే అన్ని కంపెనీస్ వాటి స్టాక్లో ఫ్లక్చువేషన్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ప్యానిక్ బయింగ్ ప్యానిక్ సెల్లింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కువ ప్యానిక్ సెల్లింగ్ మోడ్లో ఉంటారు, అంటే అమ్మకం పోతుంటే దానివల్ల ఏమైందంటే మొదటిసారి ఇన్వెస్టర్స్ ఎవరైతే మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారో వీళ్ళ డబ్బులు లాస్ అవుతాయి. ఇది ఒక షార్ట్ టర్మ్ ఇంపాక్ట్. తర్వాత లాజిస్టిక్స్ దెబ్బ పడతాయి. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్లో మనకి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అన్న ఇండియా.